మనం లాస్ట్ క్లాస్లో స్టార్ట్ చేసుకున్నటువంటి టాపిక్ ఏమిటంటే ది టూ రెవల్యూషన్స్. సో అందులో హియరింగ్ ఆస్పెక్ట్ గురించి మనం కొంతవరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే టచ్ ఆస్పెక్ట్. Response to control or vibration and the recognition of that which lies outside of the separated human units on the physical plane. Discuss the period of gradual spiritual unfoldment, the paths of probation and of discipleship, right up to the door of initiation. So up to the door of initiation దాకా అంటే పాత్ ఆఫ్ ప్రొబేషన్లోను డిసైపుల్షిప్లో ఉన్నప్పుడునో మనలో ఇంకొక ఆస్పెక్ట్ ఒకటి మనలో అంటే విచ్ గైడ్స్ అస్ ది టచ్ ఆస్పెక్ట్ అన్నమాట. ఈ టచ్ ఆస్పెక్ట్ అంటే ఏమిటంటే రెస్పాన్స్ టు కంట్రోల్ ఆర్ వైబ్రేషన్. అంటే మన చుట్టూతో ఉండేటువంటి పరిసరాలని మనం మామూలుగా గమనించడం కాకుండా కొంత అంటే మామూలుగా అంటే మనం మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు బాగా మాట్లాడితే మనం బాగుంది, వీళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు, కాసేపు కూర్చుందాం అనిపించడం కానీ ఇలాంటిది కాదు. మనం కొంత లోదృష్టితోటి మన చుట్టూతో ఉండేటువంటి పరిసరాలు మనం గమనిస్తే కొన్ని ప్రదేశాలకు వెళితే మన యొక్క వైబ్రేషన్స్ ఆఫ్ ది మైండ్లో తేడా ఉంటుంది. కొన్ని ప్రదేశాలకు వెళితే కొన్ని వైబ్రేషన్స్ ఒక రకంగా ఉంటుంటాయి. ఇలా ఆ చుట్టూతో ఉండేటువంటి వాతావరణాన్ని బట్టి మనకి ఆ వైబ్రేషన్ అన్నటువంటిది జాగ్రత్తగా గమనించుకుంటే తెలుస్తుంది. సో అది తెలియబడటం అన్నటువంటిది కొంచెం ఇన్నర్ ఇయర్ లాగా, ఇది కూడా ఏంటంటే ఒక ఇన్నర్ టచ్. ఆ టచ్ అన్నటువంటిది మనలో మేల్కొన్నప్పుడు మనం ఎవరింటికైనా వెళ్ళినా వాళ్ళు బాగా మాట్లాడుతున్నా, మనతో చక్కగా ప్రేమగా మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తున్నా, వాళ్ళ ఇంట్లో కూర్చోవాలా అక్కర్లేదా అన్నటువంటిది ఈ సెన్స్ తోటి తెలిసిపోతుంది. కొందరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోవచ్చు. అయినా వాళ్ళ ఇంట్లో ఉండుట అన్నటువంటిది చెయ్యాలా వద్దా అన్నటువంటిది ఈ టచ్ వైబ్రేషన్ అన్నటువంటిది మనం దాన్ని గమనించుకోగలిగితే ఈ టచ్ వైబ్రేషన్ ద్వారా మనం ఆ పరిసరాలు మనం గమనించుకోగలుగుతాం అన్నమాట. కనుక ఆ రకంగా ఈ టచ్ వైబ్రేషన్ అన్నటువంటిది మనలో మేల్కొనాలి అంటే ఏంటంటే మనలో అంటే మన చుట్టూతో ఉండేటువంటి వాటి ఆస్పెక్ట్స్ మన మీద ఎలా పనిచేస్తున్నాయి అన్నటువంటిది మనం గమనించుకోవాలి. అంటే మన చుట్టూతో ఉండేటువంటి అనేక రకాల ఎనర్జీ ఫోర్సెస్ మనం ఉంటాయి. సో ఎనర్జీ ఫోర్సెస్ మనకి ఎటువంటి టచ్ ఇస్తున్నాయి అన్నటువంటిది మనం గమనించుకోవాలి. కొన్ని ప్రదేశాలకు వెళ్ళి కూర్చుంటే మనకి చాలా ప్రశాంతంగా ఉందనుకోండి, అది ఎలా ఉంది అన్నటువంటిది మనం గమనించాలి. అంటే గుడికి వచ్చాం, బాగుంది, ప్రశాంతంగా ఉంది. లేదా ఇంకో చోటికి వెళ్ళాం, అక్కడ ప్రశాంతంగా ఉంది, బాగుంది. కొన్ని ప్రదేశాలకు వెళ్ళాం, ఎందుకు వచ్చామా ఇక్కడికి అన్నట్టుగా మనకు అనిపిస్తోందా లేదా? లేదా గుడికి వచ్చాం, నిజంగా గుడి రావడానికి ముందుకి గుడిలోకి ఎంటర్ అయిన తర్వాతకి ఏమన్నా తేడా ఉందా? ఆ చుట్టూ వైబ్రేషన్స్కి నిజంగా తేడా ఉందా లేదా? ఏదో మన ఫీలింగ్గా ఏదో గుడికి వచ్చేసాం కాబట్టి టకటగా దండం పెట్టేసుకోవడం గుడిలోకి అన్నటువంటిదిగా మనం చేస్తున్నామా లేదా తేడా ఉందా? ఇది మనం జాగ్రత్తగా గమనించుకుంటే ఆ చుట్టూతో ఉండేటువంటి పవర్ఫుల్ వైబ్రేషన్స్కి మనకు డెఫినెట్గా తేడా తెలుస్తుంది. కనుక దాన్ని ఏమన్నారంటే టచ్ ఆస్పెక్ట్ అన్నారు. ఆ చుట్టూతో ఉండేటువంటి ఎనర్జీ ఫోర్సెస్ వెదర్ ఇట్ విల్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో నెగిటివ్ ఫోర్సెస్ అవి ఉండేటువంటి ప్లేసెస్కి మనం వెళుతూ ఉంటేనే మనకు తేడా తెలిసిపోతుంది. ఇక్కడ మనం ఉండటం అంత సేఫ్ కాదు, లెట్ us టేక్ బ్యాక్, ఇక్కడి నుంచి బయలుదేరిపోదాం అన్నటువంటిదిగా మనకు అనిపిస్తుంది. కనుక అది మనం ఎక్కడికి వెళుతున్నా సరే ఈ టచ్ వైబ్రేషన్ అన్నటువంటిది మనం సెన్స్ చేయగలుగుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఇది సెన్స్ చేయగలిగినప్పుడు ఏమవుతుందంటే దిస్ కవర్స్ ద పీరియడ్ ఆఫ్ గ్రాడ్యువల్ స్పిరిచువల్ అన్ఫోల్డ్మెంట్, ది పాత్ ఆఫ్ ప్రొబేషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే పీరియడ్ ఆఫ్ గ్రాడ్యువల్ స్పిరిచువల్ అన్ఫోల్డ్మెంట్ అన్నటువంటిది మనలో ఏర్పడుతుంది. తర్వాత ఇది మనలో ది డోర్ ఆఫ్ ఇనిషియేషన్ దాకా తీసుకెళ్తుంది. ద మ్యాన్ టచెస్ అట్ ఇంటర్వెల్స్ దట్ విచ్ ఈస్ హయ్యర్ దాన్ హిమ్సెల్ఫ్. touches at intervals that which is higher than himself. తనకన్నా హయ్యర్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటి అంటే ఇంటర్వెల్గా ఉంది మనకి దానికి గ్యాప్ ఉంది. సో గ్యాప్ని వీడు ఫిల్ చేసుకుని ఆ హయ్యర్ సెల్ఫ్ అన్నటువంటి ఒక టచ్ ఎక్కడుందో దాన్ని ఫీల్ అవ్వగలుగుతాడు. పరమ గురువులు ఈరోజు మనకు దర్శనం అయ్యారా లేదా అటువంటిది వాడిని వీడిని అడిగితే ఏం తెలుస్తుంది? మనకు తెలియాలి ఆ విషయం.
తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం, వెంకటేశ్వర స్వామి దర్శనం మనం బాగా జరిగిందా లేదా అనేది పక్కవాడిని అడిగితే తెలియదు, మనకి తెలియాలి ఆ విషయం. అది ఎట్లాగో మన యొక్క నిత్య జీవితంలో పరమ గురువులు నిజంగా మనకు కనిపించారా లేదా, లేదా ఇంకొకటి ఆస్పెక్ట్ ఏదైనా ఉండటం, ఏదైనా సరే మనకి తెలియబడటం అన్నటువంటిది పక్కన ఉన్నటువంటి తెలియడం అన్నటువంటిది కాదు, ఎప్పుడు కూడా మనకు తెలుస్తుంది. వి అవర్ సెల్స్ కెన్ కమ్ టు నో దట్ వెదర్ వి రియల్లీ కుడ్ సీ మాస్టర్స్ ఆర్ నాట్. అంతే, సింపుల్. సో దేనివల్ల తెలియబడుతుందంటే ఫస్ట్ మన చుట్టూతో ఉండేటువంటి దాన్ని మనం ఆ టచ్ ఆస్పెక్ట్ని మనం సెన్స్ చేయగలగాలి ఎప్పుడు కూడా. ఆ సెన్స్ చేయడం చేత వాళ్ళ యొక్క ప్రజెన్స్ రాగానే వెంటనే మనం ఎస్, వాళ్ళు ఈరోజు మనం చేసుకున్నటువంటి కార్యక్రమానికి వాళ్ళు వచ్చారు లేదా రాలేదు, ఇలాంటివన్నీ మనకు చక్కగా తెలిసిపోతాయి. He becomes aware of the touch of the master, of the egoic vibration and of group vibration. So ఈ 3 ఆస్పెక్ట్స్ వాడు చక్కగా తెలుసుకోవాలి. ఒకటి టచ్ ఆఫ్ మాస్టర్ ఎలా ఉంటుంది, తర్వాత ఈగోయిక్ వైబ్రేషన్ మనం మన ఈగోతోటి టచ్ అయినప్పుడు ఎలా ఉంది అది మనకు తెలియాలి మనకి. అలాగే గ్రూప్ వైబ్రేషన్ ఇది మనకు తెలియాలి. సో వేరియస్ వైబ్రేషన్స్ ఉన్నాయి, ప్రధానంగా ఈ 3 చెప్పారు మనకి. సో మాస్టర్ టచ్ లేదా డివైన్ టచ్ అది మనకు తెలియాలి. తర్వాత సెకండ్ టచ్ ఏమిటంటే ఒకటి ఈగోయిక్ టచ్, మన యొక్క ఈగో తోటి మనం లింకప్ అవ్వగలిగామా లేదా అటువంటిది ఈగోయిక్ టచ్. సో ఆ టచ్ వచ్చిందా రాలేదా అంటున్నది మనకు తెలియాలి. తర్వాత గ్రూప్ వైబ్రేషన్, ఈ గ్రూప్ టచ్ అన్నటువంటిది మనకి వస్తుందా రావట్లేదా ఇది మనకు తెలియాలి అంటే ఎలా తెలుస్తుందండి అంటే ఒకటే తెలుస్తుంది, చక్కగా తెలుస్తుంది, ఇదేదో తెలియనటువంటి విషయం కాదు. మీరు ఎప్పుడు ఈగోయిక్ టచ్కి మీరు వెళతారో అప్పుడు ఆ కాసేపు మీ మనస్సు అలా ప్రశాంతంగా ఉంటుంది, మీ మనస్సు స్టేబుల్గా అలా నుంచుని ఉంటుంది అంతే. ఎక్కడ మీరు అప్లై చేస్తారో దాని మీద, అమ్మవారి మీద విగ్రహం మీద పెడితే అమ్మవారి మీద అలా ఉంటుంది అంతే. దట్ మీన్స్ మీరు ఈగోయిక్ టచ్లో మీరు ఉన్నారు అని అర్థం మీకు, అంతే. మనస్సు అది ఆలోచించడం అన్నటువంటిది అక్కడికి వెళ్ళి ఆపేస్తుంది, మనస్సు ఇంకా ఆలోచించదు. సో దట్ మీన్స్ యు ఆర్ ఇన్ ఈగోయిక్ టచ్. మాస్టర్ టచ్ అన్నటువంటిది వచ్చినప్పుడు మనం మాస్టర్ యొక్క ప్రజెన్స్ మనకి చక్కగా తెలియబడుతుంది. అంటే అప్పటిదాకా ఉన్నటువంటి అదే వాతావరణం, అప్పటిదాకా మనం గమనించడం వేరు. ఒక మాస్టర్ ఆ ప్రదేశానికి వచ్చి ఉంటే ఆ ప్రదేశమునకు మనకి కలిగినటువంటి ఫీలింగ్ వేరు, ఆ టచ్ వేరుగా ఉంటుంది. కనుక అది మాస్టర్ టచ్. అంటే ఆ మాస్టర్ టచ్లో ఆయన యొక్క వెలుగులో మన వెలుగు కలిసిపోవడం ఇదంతా సరే, కానీ మనకు అది ఎలా తెలుస్తుంది అంటే కనుక ఆ మాస్టర్ అన్నటువంటి వారు అక్కడ ఉంటూ ఉన్నప్పుడు ఆ ప్రజెన్స్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా మనం ఫీల్ అవుతాం, దిస్ ఈజ్ మాస్టర్ టచ్. ఎస్, వి ఎక్స్పీరియన్స్. అది మీరు చక్కగా చెప్పగలుగుతారు అంతే, అది ఆ మాస్టర్ టచ్. అలాగే గ్రూప్ వైబ్రేషన్, 10 మందితోటి కలిసి పండగ చేసుకోవడం వేరు, మనం ఒక్కడం కూర్చొని పండగ చేసుకోవడం వేరు, అది తేడా ఉంటుంది కదా. సో ఆ రకంగా గ్రూప్ వైబ్రేషన్ అన్నటువంటిది మనకి అది కూడా ఒకటి మనకి తెలియాలి. ఈ 3 మనకి గ్రూప్ వైబ్రేషన్. అండ్ త్రూ దిస్ occult sense of touch he accustoms himself to that which is inner and subtle. So which is inner and subtle గా ఇప్పుడు తెలియబడుతుంది. సో అలా మీరు ఆ మాస్టర్ టచ్లోకి వెళ్ళిపోయిన తర్వాత నుంచి మీరు మాస్టర్ టచ్ నుంచి బయటకు వచ్చాక మీకు తెలుస్తుంది, ఎస్ ఇప్పటిదాకా నేను మాస్టర్ టచ్లో ఉన్నాను అంతే. ఇప్పటిదాకా నిద్ర లేచిన తర్వాత ఇప్పటిదాకా నేను నిద్రపోయాను అంటుంటుంది ఎలా తెలుస్తుందో అలా మాస్టర్ టచ్లో ఉన్నప్పుడు, అంటే మనకి తెలియకపోవడం దేని మీద ఆధారపడుతూ ఉంటుంది అంటే కనుక మాస్టర్ టచ్లో ఉన్నప్పుడు మన యొక్క లోవర్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా అందులోకి మెర్జ్ అయిపోతాయి, ఈగోయిడ్లు మాస్టర్లో కలిసిపోతాయి. అందు గురించి అది వర్డ్స్లోకినూ ఫీలింగ్స్లోకి భావనలోకి రాదు, అది అక్కడ జరిగేటువంటిది. అంతే మనం నిద్రపోతున్నాం అంటుండేది కాదు అక్కడ అర్థం. అది మన ఫీలింగ్స్లోకి రాకపోవడానికి కారణం ఏంటంటే మనవన్నీ కూడా వెళ్ళి ఈగోయిడ్లు మాస్టర్లో కలిసిపోతాయి. ఆ మాస్టర్ యొక్క వెలుగే, ఆ మాస్టర్ యొక్క ప్రజెన్స్ అదంతా పనిచేస్తుంటుంది. మనం నేస్తాం, మనం నుంచుంటాం, వాళ్ళకి మంచినీళ్ళు కావాలంటే ఇస్తాం, అన్నీ చేస్తాం. అది కనుక అది ఆ రకంగా ఈ వైబ్రేషన్స్లో తేడాలు ఉంటాయి మనకి. అండ్ త్రూ దిస్ occult sense of touch he accustoms himself to that which is inner and subtle. He reaches out after that which
విచ్ కన్సర్న్స్ ది హయ్యర్ సెల్ఫ్. సో వీడి దీంతో హయ్యర్ సెల్ఫ్ తోటి వీడి రకంగా టచ్ ఏర్పడుతుంది. అండ్ త్రూ టచింగ్ అన్సీన్ థింగ్స్ హ్యాబిచుయేట్స్ హిమ్సెల్ఫ్ టు దెమ్. టచింగ్ అన్సీన్ థింగ్స్. సో వీడు అంటే కళ్ళకి కనబడే వాటితోటి టచ్ ఏర్పడేది ఫిజికల్ ఐ తోటి చేసేటువంటి పనులు. ఫిజికల్ ఐ కాకుండా మన యొక్క ఇంకో కన్ను ఉంది, సో అకల్ట్ సెన్స్. సో ఈ అకల్ట్ సెన్స్ తోటి మనం టచ్ ఫీల్ అవడం అనేటువంటిది చేయడం చేసినప్పుడు మనం పొందేటువంటి టచ్ వేరుగా ఉంటుంది. ఆ టచ్ అది చాలా ఇన్నర్ దానికి సంబంధించినటువంటిది, అది సబ్టిల్గా ఉండేటువంటిది. అంటే జాగ్రత్తగా మనం ఇలా పొరలు పొరలుగా ఉన్నటువంటిది ఒక్కొక్క పొర తీసుకుని చూస్తే లోపల చక్కటి ఇది ఉంటుందన్నమాట. సో ఆ సబ్టిల్ టచ్ అనేటువంటిది మనకి పొందుతాం మనం అప్పుడు. ఫైనల్లీ sight, that inner vision which is produced through the initiation process at which is withheld best, but the recognition of faculty always present at unknown, just as an infant has eyes which are perfectly good and clear from birth, yet there comes a day where the conscious recognition of that which is seen is first to be noted. So with the human unit undergoing spiritual unfoldment. సో స్పిరిచువల్ అన్ఫోల్డ్మెంట్ తర్వాత సైట్ ఆస్పెక్ట్. ఈ సైట్ ఆస్పెక్ట్లో టచ్ ఆస్పెక్ట్ చెప్పుకున్నాం, తర్వాత సైట్ ఆస్పెక్ట్ అంటే దృష్టి. టచ్ ఆస్పెక్ట్ ఇది అయిపోయింది కదా. ఈ సైట్ ఆస్పెక్ట్లో ఏమిటంటే మనకి ఇన్నర్ విజన్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ త్రూ ద ఇనిషియేషన్ ప్రాసెస్. సో ఇనిషియేట్ అవుతాం అనమాట. ఇనిషియేషన్ ప్రాసెస్లో మనకు వచ్చేటువంటిది ఇది సైట్ ఆస్పెక్ట్. అంత ఇనిషియేషన్ ఆస్పెక్ట్కి ముందు మనకి వైబ్రేషన్ ఆస్పెక్ట్ చెప్పారు. ఇనిషియేషన్ ప్రాసెస్లో మనకు వచ్చేటువంటిది టచ్ ఆస్పెక్ట్, ఇది సైట్ ఆస్పెక్ట్. కనుక ఈ సైట్లో విచ్ ఈస్ వితల్ బట్ ది రికగ్నిషన్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆల్వేస్ ప్రజెంట్ ఎట్ అన్నోన్. ఎవరో పరమగురువులు వచ్చారు, పరమగురువులు మనకి దర్శనం అయింది. ఎవరిది అయిందండి చెప్పలేం. మాస్టర్ ఇకే గారా, మాస్టర్ సివి గారా, మాస్టర్ ఎంఎన్ గారా, జ్వాల్పూల్ గారా, ఎవరు తెలియదు మనకి. ఏదో మాస్టర్ అంతే, వాళ్ళ టచ్ వచ్చింది, అంతవరకే మనం మాట్లాడగలుగుతాం. కానీ ఈ విజన్ అన్నటువంటిది మనం ఇన్నర్ విజన్ మనం బాగా డెవలప్ చేసుకోగలిగితే అప్పుడు మనం చక్కగా మనం ఎవరు ఏమిటి అన్నటువంటిది కూడా మనకు తెలియబడుతుంది. అంటే దేని చేత తెలియబడుతుందంటే వాళ్ళు మనకి ఇచ్చేటువంటి విజన్ ఆస్పెక్ట్స్ని బట్టి మనకు తెలియబడుతుంది. అంటే ఇప్పుడు చిన్న పిల్లవాడు పుట్టినటువంటి వాడికి వాడు ఆ విజన్ ఆస్పెక్ట్ అనేటువంటిది మొదట వాడికి ఎక్కడ తెలియబడుతుంది, వాడికి ఫస్ట్ టచ్ తోటి వాడు చూస్తాడు. చూసిన తర్వాత మళ్ళీ చూసాడు, వీడిని చూశాను ఇది అంటుండే వాడు గుర్తుపడతాడు. అది విజన్ ఆస్పెక్ట్. కనుక అలా మనకి విజన్ ఆస్పెక్ట్ అనేటువంటిది విచ్ ఈస్ అన్నోన్ ఎట్ అన్నోన్, జస్ట్ as an infant has eyes which are perfectly good and clear from birth, yet there comes a day wherein the conscious recognition of that which is seen is first to be noted. So with the human unit undergoing spiritual unfoldment, the medium of the inner sight has ever existed, and that which can be seen is always present, but the recognition of the majority as it exists not. Recognition is as exists not. సో విజన్ ఉంది మనకి, మన చుట్టూతా ఆ తత్వం అనేటువంటిది ఉంది, దాన్ని రికగ్నైజ్ చేయడం అనేటువంటి దాంట్లో మనం ఫెయిల్ అవుతాం. అంటే మనకి కన్నులు ఉన్నాయి, చుట్టూతా పరిసరాలు ఉన్నాయి, వాటిని వీడు ఐడెంటిఫై చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం అంతే. అంటే ఫెయిల్ అవడం అంటే దాన్ని మనం పొందలేకపోతున్నాం, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. కనుక ఆ విజన్ ఆస్పెక్ట్ అన్నటువంటిది మనకి ఇనిషియేషన్ ప్రాసెస్లో మనకి అది. సో వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు. ఇనిషియేషన్ అయ్యేటప్పటికి మనకి ఏమిటంటే వాటికి మనకి ఈ సైట్ ఆస్పెక్ట్ ద్వారా కనెక్టివిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. ద రికగ్నిషన్ బై ద ఇనిషియేట్ ఈస్ ద ఫస్ట్ గ్రేట్ స్టెప్ ఇన్ ద ఇనిషియేషన్ సెరమనీ, అండ్ అంటిల్ ఇట్ హ్యాస్ ట్రాన్స్పైర్డ్ all the other stages must wait. That which is recognized differs at the different initiations and might be roughly summarized as follows. సో ఏంటి రికగ్నైజ్ చేయాలి, ఎలా రికగ్నైజ్ చేయబడుతుంది, ఈ విషయాలు మనకి ఇప్పుడు చెప్తారు. అంటే ఇనిషియేషన్ ప్రాసెస్లో మన ఇనిషియేషన్కి వెళ్ళేటప్పటికి అంటే బిఫోర్ ఇనిషియేషన్ వచ్చేవి ఇవి రెండు. ఒకటి మన హియరింగ్, ఒకటి టచ్ ఒకటి.
ఇవి రెండు మనకు వచ్చేసాయి, ప్రొబేషన్ పాత్లోను డిసైపుల్షిప్లోను. సో ఇనిషియేషన్ పాత్లో ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటిది సైట్ ఆస్పెక్ట్. సో ఇది మనకి ఎలా ఏర్పడుతుందంటే, ద ఈగో ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మొనాడ్ ఈజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఏ ట్రిప్లిసిటీ. సో ఫస్ట్ ఈగో, మనలో ఉన్నటువంటి ఈగో దేని నుంచి వచ్చింది? ఈగో అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ది మొనాడ్. మొనాడ్ నుంచి ఈగో ఒక ట్రిప్లిసిటీగా పనిచేస్తుంది మనలో. అంటే ఈగో ఒక ట్రయాంగిల్గా ఉంది. సో ఈ ఈగో ఎక్కడి నుంచి వచ్చింది? మొనాడ్ నుంచి వచ్చింది ఈగో. సో మొనాడ్ నుంచి వచ్చినటువంటి ఈగో ఇది ఒక లోవర్ ట్రయాంగిల్గా ఇది పనిచేస్తుంది. లోవర్ ట్రయాంగిల్ యొక్క కనెక్టివిటీ ఈగోలోకి మెర్జ్ అవుతుంది and reflects the three aspects of divinity, just as the monad reflects on a higher plane the three aspects: will, love, wisdom, and active intelligence of the deity. Therefore, at the first initiation, the initiate becomes aware of the third or lowest aspect of the ego, that of active intelligence. So first initiation వచ్చేటికి, సో ఈగోలో ఉండేటువంటి త్రీ ఆస్పెక్ట్స్, అందులో విల్, లవ్, యాక్టివ్ ఇంటెలిజెన్స్. సో ఈ యాక్టివ్ ఇంటెలిజెన్స్ యొక్క దట్ ఈస్ ద థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఈగో లో వాడు ఫస్ట్ ఇనిషియేట్ అవుతాడు. థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఈగో అంటే ఏంటంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్. అంటే ఈ మనలో ఈ భౌతికమైనటువంటి విషయముల యందు విచ్చుకొని పనిచేస్తున్నటువంటి శక్తి, ఒక మాటలో చెప్పాలంటే థర్డ్ ఆస్పెక్ట్ అంటే. సో మన యొక్క భౌతికమైనటువంటి ప్రపంచంలో మనలో విచ్చుకొని పనిచేస్తున్నటువంటి శక్తి అంటే ఏంటి? శక్తి అంటే బయట ప్రపంచంలో మనం వేటితోటి కమ్యూనికేట్ అవుతున్నాం, మన యొక్క ఫిజికల్ బాడీ తోటి, మన యొక్క యాస్ట్రల్ అండ్ మెంటల్, వీటితోటి మనం కమ్యూనికేట్ అవుతాం. కనుక ఈ మూడు మన ఈగోతోటి లింకప్ అయి ఉంటాయి. ఈ మూడు కనుక ఈ మూడు మన యొక్క ఈగోతోటి లింకప్ అయి ఉంటాయి. కాబట్టి వాటిల్లో థర్డ్ ఆస్పెక్ట్ అంటే ఈ మూడిట్లోనూ ఫస్ట్ మనం దర్శించడం అంటే జరుగుతుంది. That of active intelligence, he is brought face to face with that manifestation of the great solar angel who is himself. సో వీడు ఎప్పుడైతే ఈ థర్డ్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అవుతాడో, అంటే ఈగోలో ఈ మూడు ఉంటాయి. వీటిని ఏమని చెప్తామంటే కనుక పర్మనెంట్ యాటమ్స్ అంటాం వీటిని. సో ఈ పర్మనెంట్ యాటమ్స్గా ఇవి ఈగోలో ఉంటాయి. సో వాటితోటి వీడి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అప్పుడు వీడి ఈగోకి సోలార్ పితృస్ తోటి కనెక్టివిటీ ఏర్పడుతుంది. అంటే ఈ మూడింటితోటి వీడి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవ్వడం అంటే థర్డ్ ఆస్పెక్ట్ తోటి కనెక్టివిటీ అయిన తర్వాత వీడిని ఏమని చెప్తున్నారంటే, he is brought face to face with that manifestation of the great solar angel who is himself the real self. ఎవడి సోలార్ ఏంజల్ అంటే నీలో ఉన్నటువంటి వాడే. నీలో ది సెల్ఫ్ అన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు. సో ఆ సెల్ఫ్ తోటి వీడు అనుసంధానం చెందుతాడు. ఎప్పుడు ఈ త్రీ ఆస్పెక్ట్స్ తోటి వీడు లింకప్ ఏర్పడిపోయినప్పుడు అప్పుడు వీడు ఈగోలో ఉన్నటువంటి సోలార్ పిత్రూస్ అంటారు వాళ్ళనే. సో సోలార్ పిత్రూస్ వలన మనకి ఈగో అన్నటువంటిది ఫామ్ అవుతుంది, ది సెల్ఫ్ అన్నటువంటిది వస్తుంది. కనుక ఆ సోలార్ పిత్రు హూ ఈజ్ హిమ్సెల్ఫ్ అని అన్నారు. వాడితోటి వీడికి లింకప్ ఏర్పడుతున్నప్పుడు అంటే ఈ సైట్ ఆస్పెక్ట్ మనకు డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ మనకి కావాల్సింది ఏమిటంటే ఈ లోవర్ త్రీ పార్ట్స్, దట్ మీన్స్ లోవర్ త్రీ పార్ట్స్ అంటే ఈగో యొక్క థర్డ్ ఆస్పెక్ట్ అంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్ అన్నారు దాన్ని. ఈ థర్డ్ ఆస్పెక్ట్ యొక్క మేనిఫెస్టేషనే మనకి ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ ఈ మూడింటిగా వచ్చింది. కనుక వీటిల్లో ఉన్నటువంటి ఆస్పెక్ట్ అన్నటువంటిది ఈగోలో ఈ మూడు మనలో ఉన్నటువంటి మెర్జ్ అయిపోయి ఈగోతోటి లింకప్ అయినప్పుడు మన యొక్క ప్రజ్ఞ అన్నటువంటి స్థితిని దాన్నే సోలార్ అన్నారు. ఆ ప్రజ్ఞలో వీడు ఉండడం అంటే జరుగుతుంది, ప్రజ్ఞగా వీడు ఉండడం జరుగుతుంది. సో ప్రజ్ఞగా వీడు ఉన్నప్పుడు జరిగినప్పుడు అప్పుడు హీఈస్ లింక్డ్ విత్ ది సోలార్ పిత్రస్. సో సూర్యుడు వాటితో వీడికి లింకప్ అయినట్టు అర్థం. సో ఎప్పుడైతే సోలార్ పిత్రస్ ఆర్ సోలార్ ఏంజల్ హూ ఈస్ హిమ్సెల్ఫ్ ద రియల్ సెల్ఫ్ అన్నారు, he knows now past all disturbance that manifestation of intelligence is that eternal entity who has for ages past been demonstrating its powers on the physical plane through his successive incarnations. సో డిస్టర్బెన్స్ అన్నటువంటిది డిస్టర్బెన్స్ అంటే ఏమిటంటే సోలార్ పిత్రూస్ యొక్క ప్రజ్ఞ యాజ్ ఇట్ ఈస్గా రిప్రజెంట్ అవ్వకుండా అది అంటే మన యొక్క ప్రజ్ఞ ఉంది,
మనం మనం ఉన్నాం. నేను అనేటువంటిది ప్రజ్ఞ. ప్రజ్ఞ ఆస్పెక్ట్ డైరెక్ట్‌గా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు కదా! మన ప్రజ్ఞ ఆస్పెక్ట్ డైరెక్ట్‌గా మనలోంచి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. రిఫ్లెక్ట్ అవ్వకుండా ఏమవుతోంది మనలో ఈ థర్డ్ ఆస్పెక్ట్‌గా ఉన్నటువంటిది ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది మన యొక్క యాక్టివిటీలో. కనుక ఇది డైరెక్ట్‌గా రిఫ్లెక్ట్ అవ్వకుండా అది డిస్టర్బ్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతుందని చెప్తున్నారు దాని గురించి. నోస్ నౌ పాస్ట్ ఆల్ డిస్టర్బెన్స్. ఎప్పుడైతే వీడు ఆ స్థితికి వెళతాడో, అంటే ప్రజ్ఞాత్మకముగా ఎప్పుడైతే వీడు ఉంటాడో, ది రియల్ సెల్ఫ్‌గా, అప్పుడు వీడు హీ కెన్ మేక్ ఔట్ ద డిస్టర్బెన్స్. వీడు ఆఫీస్ హెడ్‌గా వాడు ఎప్పుడైతే వీడు చార్జ్ తీసుకొని, వీడు కరెక్ట్‌గా వాడు రోల్‌ని వాడు కరెక్ట్‌గా రూల్ చేస్తున్నప్పుడు, వాడు రోల్‌ని కరెక్ట్‌గా హోల్డ్ చేసి, తద్విధముగా వాడు చుట్టూతా ఆఫీస్‌లో అంతా ఆ విధంగా ఎప్పుడైతే వీడు ఎస్టాబ్లిష్ చేయగలుగుతాడో, అప్పుడు ఎక్కడ తప్పు జరుగుతోంది, ఎక్కడ తప్పు జరగట్లేదు, ఎవడు వెధవ, ఎవడు కరెక్ట్‌గా పనిచేస్తున్నాడు, ఇవన్నీ వాడికి తెలిసిపోతాయి. సో, వీడు ఆఫీస్‌కి సీట్‌లో కూర్చోకుండా వీడు నిన్న మొన్నటి దాకా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి పని చేస్తూ ఉన్నాడు ఆఫీస్‌లో. ఇప్పుడు వీడికి ప్రమోషన్ వచ్చి వీడు ఆఫీసర్ అయ్యాడు. ఆఫీసర్ అయినప్పుడు ఆఫీసర్‌గా ఉండి వాళ్ళందరి చేత పని చేయించడం అనేటువంటిది పద్ధతి గానీ, వాడు ఆఫీసర్ సీట్‌లో కూర్చోకుండా వెళ్ళి ఆ ప్యూన్‌లు వాళ్ళు చెప్పినవేవో చేసుకుంటూ అలా ఉండిపోయాడనుకోండి ఆఫీసర్. ఇప్పుడు ఆఫీస్ వీడి హోల్డ్‌లో ఉండదు. వీడు ఆఫీస్ సీట్‌లో వీడు ఆఫీసర్‌గా వాడి రూమ్‌లో వాడి ఛాంబర్‌లో వాడు కూర్చొని మొత్తం అన్నిటిని వాడు చూసుకోగలుగుతుంటే లోపల కూర్చొని వాడికి సీసీ దానిలో వాడు కనబడుతుంటాయి కదా! ఎవడేం చేస్తున్నాడు ఇదని. అప్పుడు వాడికి డిస్టర్బెన్స్ ఎక్కడ జరుగుతుంది ఏమిటి ఇవన్నీ వాడికి చక్కగా తెలిసిపోతాయి. అప్పుడు ఆ డిస్టర్బెన్స్‌ని వీడు సెట్ చేసుకోగలుగుతాడు. లేకపోతే మనకు సెట్ చేసుకోవడం అంటే నాకు కోపం వచ్చేస్తుంది సార్ ఏం చేయమంటారు నాకు అర్థం కావట్లేదండి. నేను రాకూడదనే అనుకుంటాను సార్ కోపం రాకూడదనే అనుకుంటానండి. అయినా కోపం ఇలాంటి వాటిలో ఉండిపోతుంటాం మనం. సో, ది సెల్ఫ్‌గా ఎప్పుడైతే వీడు ఐడెంటిఫై అయిపోతాడో, అప్పుడు హీ కెన్ మేక్ ఔట్ దట్ డిస్టర్బెన్స్. యెస్. నేను అనుకుంటున్నాను, తర్వాత ఫీల్ అవుతున్నాను గానీ, బట్ కోపం వచ్చేస్తోంది. సో, నేను అలా ఉండటం కరెక్ట్ కాదు అన్నటువంటి వీడు సెల్ఫ్‌లో ఉండి, వీడు చక్కగా అలా కాదు, ఇలా వీడన్నీ చక్కగా నిర్ణయాలు చేసుకోగలుగుతాడు. ఎందుకు దాన్ని ఏమంటున్నారంటే, ఆల్ డిస్టర్బెన్స్ దట్ దట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈస్ దట్ ఎటర్నల్ ఎంటిటీ. హూ హాస్ ఫర్ ఏజెస్ పాస్ట్ బీన్ డెమాన్‌స్ట్రేటింగ్ ఇట్స్ పవర్స్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. సో, దాని యొక్క పవర్స్ ఫిజికల్ ప్లేన్‌లోకి మేనిఫెస్ట్ అవుతుంటే, అప్పుడు రూలింగ్ బావుంటుంది. రాజుగారు చెప్పింది సైనికులు అందరూ వింటూ ఉంటే బావుంటుంది. అలా రన్ అవుతున్నప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా. అది జరుగుతుంది. త్రూ హిస్ సక్సెసివ్ ఇన్‌కార్నేషన్స్. దాని యొక్క ఫర్దర్‌గా ఆ రకంగా ఫిజికల్ ప్లేన్‌లో ఆ రకంగా అది డిసెండ్ అయ్యి ఆ రకంగా వర్తిస్తుంటుంది. సో, ఇది ఫస్ట్ ఇనిషియేషన్‌లో జరిగేటువంటిది. మిగిలిన యాస్పెక్ట్స్ మనం నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.